కాకినాడ జగన్నాథపురం ఏటిమొగ ప్రాంతంలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. బోట్లకు చెందిన ఫైబర్ మెటీరియల్ అగ్నికి ఆహుతైంది. అగ్ని ప్రమాదం విషయాన్ని తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ సందర్భంగా అగ్నిమాపక శాఖ అధికారి ఎన్ సురేంద్ర ఆనంద్ మాట్లాడుతూ పైప్ లైన్ కి ఉపయోగించే ఫైబర్ షీట్లు 5 సంవత్సరాలుగా ఇక్కడ ఉన్నాయని, గుర్తు తెలియని వ్యక్తులు సిగరెట్ తో అంటించడంతో అగ్ని ప్రమాదం చోటు చేసుకుందన్నారు. అలాగే 1 టౌన్ పోలీసులు కూడా సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. 10:30 ప్రాంతంలో మాకు ఫైర్ కాల్ వచ్చిందండి. ఇక్కడ ఏటిమొగ్గ రాజీవ్ గురుకల్ప సముదాయం పక్కన ఉన్న సముద్రానికి ఆనుకుని కొంత మెటీరియల్, ఫైబర్ మెటీరియల్, అవి బోట్కి బహుశా అయితే రిగ్స్లో వాడే పైప్ లైన్స్కి సపోర్ట్ చేసే, అంటే తేలటానికి వాడే ఫైబర్ మెటీరియల్ అనమాట. అదంతా స్టోర్ చేసి ఉన్నది. ఇప్పుడు లాస్ట్ 5 years నుంచి కూడా ఇక్కడే డంప్ చేశారు. అక్కడ నుంచి బహుశా ఏదో సిగరెట్ స్మోకర్ ఎవరో మొత్తానికి కేర్లెస్గా అంటించడం జరిగింది. ఫోమ్ గురించి బాగా సివియర్గా పొగ ఎక్కువ వస్తుంది, మీకు అందరికీ తెలిసిందే. బాగా పొగ ఎక్కువ వచ్చింది, దానివలన కొంచెం అన్రెస్ట్ ఉన్నది. కానీ ప్రస్తుతం అయితే టోటల్గా కంప్లీట్ చేసేసాము. 2 vehicles వచ్చినాయండి, కాకినాడ నుంచి జగన్నాథపూర్ నుంచి వచ్చి టోటల్గా ఫోమ్తోనూ వాటర్తోనూ టోటల్గా కంప్లీట్ చేయగలిగాం. అయితే ఇంకా కొంచెం టైం పడుతుంది. ఇంకా కింద ఇంకా కొద్దిగా ఉన్నట్టున్నది ఫైర్. వాటిని బయటికి లాగితేనే కానీ కింద ఉన్నదో లేదో తెలియదు. కొంచెం లాగి ఇంకా కొంచెం క్లియర్ చేసిన తర్వాత టోటల్గా ఫినిష్ చేయగలం. అది ఇంకా దానికి రిలేటెడ్ ఇంకెవరు కనబడలేదండి. అసలు దాన్ని యాక్చువల్గా ఎక్కడ వాడతారు, దానివల్ల ఉపయోగం ఏంటి అన్నది కూడా ఇంకా ఐడెంటిఫై చేస్తున్నాము. చేసిన తర్వాత మీకు తెలియజేస్తాం. ప్రస్తుతానికైతే లాస్ట్ మేము చెప్పలేము.